దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత ఆరోగ్య ప్రదాత అయా సర్వము ఎరిగిన దేవుడా, మా మనస్సు మా ప్రతి పరిస్థితి తెలుసుకున్నవాడా, తెలిసినవాడా, వాటిని అనుకూలంగా నడిపిస్తున్నవాడా, అయా మమ్మల్ని మా మనసును తిరిగి ప్రభావ పరిస్థితులను దాటిస్తున్నవాడా, రోజులు వదిలేస్తున్నవాడా, సమస్యలను గట్టెక్కిస్తున్నవాడా, లోటులను పూడుస్తున్నవాడా, మనోవేదనలు ఉన్నాయి మనోవేదనలకు ఓదార్పిస్తున్నవాడా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనాలు నా తండ్రి, నీకే నాయన తండ్రి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి. నాయన ధ్యానాలు ఎంత లెక్కనైనా నడుస్తామయ్యో, ప్రతి ఒక్కరికి కొనసాగింపు అయ్యా. ఎవరి సేవలో, ఎవరి యొక్క నడకలో, ఎవరి యొక్క పోరాటం తండ్రి ఏ విధమైన అడ్డంకులు కాకుండా అయ్యా నడిపించే దేవాలయం స్తోత్రాలు. 30వ దినంలోకి వచ్చేస్తున్నాను ఆయన.
మా శక్తికి మించిన కార్యమని దేవానికి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే ప్రభా తండ్రి నాయన ఇద్దరు మాతో కూడా మాట్లాడి అయా ప్రతిదినం ఈ సమయానికి మేమేం చేసి మాతో మాట్లాడుతున్నారు దేవానికి స్తోత్రం. ఎంతమంది ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఇనుమడింప చేసుకొని వారి వ్యక్తిత్వాన్ని నాయన తండ్రి నాయన ఆత్మీయంగా మలుచుకుంటున్నారో నీకు పనికొచ్చే పాత్రలుగా, తెగింపుగలిగిన సేవకులుగా, తెగింపుగలిగిన పరిచారకులుగా, ప్రార్థనలుగా అయా నీకు పనికొచ్చే పాత్రలు ఎంతమంది ఇంకా షైన్ అప్ అవుతున్నారో, కాంతివంతంగా మెరైపోతున్నారు తండ్రి. వారందరినీ దృష్టించుకుని ప్రార్థన చేస్తున్నారు. వాక్యం విన్నప్పటికీ అది నాకే అని తెలిసి కూడా మారు మనసు పొందకపోతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి. మీరు అత్యంత జాలి ఉపయోగ కనికరించగలిగిన దేవుడు కనుక వారితో మాట్లాడి మహిమ పొందుతున్నాను. యేసునామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. స్తోత్రం దేవుడు తన మహాప్రభుని బట్టి 30వ దినానికి మనల్ని పంపించేశాడు. దాని కొంచెం తగ్గించాడు. దేవుడు ఈరోజు మన ముందుంచి పోయే ప్రార్థనలు మనకు పరిచయమైన వారు కాదు. బైబిల్లో చాలా తక్కువ పోర్షన్ ఉంది. అలాగే మొన్న ఎలా ఇద్దరిని అలాగే ధ్యానించాలి. ఎవరు వాళ్ళు? శీల, బర్నబ. వీరు కూడా తక్కువ పోర్షన్, కానీ వారి గురించి గొప్పగా దేవుడు రాశాడు. అలాగే ఈరోజు కూడా పౌలుతో పాటు ఉండే సహసేవకుడు ఎవరైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేయాలి. ఎవరైనా గెస్ట్ చేయాలి అంటే ఇంత ప్రాబ్లం లేదు కాదు. తర్వాత మరి ఎవరైనా ఎక్కడైనా మరి చెప్పగలిగితే మరి వినాలి తప్ప మనం అసలు ఎక్కడ నేను కూడా వినలేదు. ఒక ప్రత్యేకమైన మరి వ్యక్తి దేవునితో అంతగా ప్రాధాన్యత లేదు ఇందులో. అంటే ప్రాధాన్యత బైబిల్లో కాదు, మనకు వర్తమానాల్లో ఎవరు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అయినప్పటికీ దేవుడు పరిశుద్ధాత్మను మాత్రం చాలా గొప్ప సంగతులు రాయించాడు. ఆయన పేరు ఇంకెందుకు నేను చెప్పలేదు, మరి చెప్తాను. ఎపఫ్రా. ఏం పేరు? ఎపఫ్రా. ఎప్పుడైనా చదివిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళకి పరిచయం. ఎపఫ్రా కొలస్సీలకు పత్రికలో ఉంటాడు. రండి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశారు. ఇది ఎక్కడ దొరికారు అనుకుంటారా? చూడండి, ఎపఫ్రా కోసం పరిశుద్ధాత్మ రాయించిన సంగతి చూద్దాం. దేవుని సేవకు వచ్చే వారికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అంతకుముందు వారు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని సేవకు దేవుని దగ్గరికి వచ్చేసరికి వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మారిపోతారంతే. మారిపోవాలి కూడా. నేను దేవుని పాత్రగా ఉపయోగపడతాను అని అనుకున్న వారందరూ కూడా దేవునికి ప్రత్యేకంగా మారాలి. పేతురు దేవునికి ఉపయోగపడతాను అనుకున్న తర్వాత ఎలా మారిపోయాడు చూసారా? నిన్ననే కదా ఆయన కోసం ధ్యానించాం, అవునండి. పేతురు అంతకుముందు దేవునితో మొట్టమొదట పిలువబడినప్పటికీ, మొదట పిలువబడితేనే చివరిలో పిలువబడితేనే ఏమండి, మొట్టమొదట పిలిపించుకున్న ఒక ప్రాధాన్యత ఉంది ఆయనకి. పరలోకపు తాళవ చెవులు నీవే అన్న ప్రాధాన్యత ఉంది ఆయనకి. కానీ ఈ దేవుడు ప్రాధాన్యతలు ఇచ్చినప్పుడు ఆయన నిజంగా ప్రాధాన్యమైన పాత్రగా జీవించలేదు. అవునా? అవును. దేవుడు తనకి ప్రిఫరెన్స్, ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పేతురు నిజంగా ఒక ప్రాధాన్యమైన పాత్రగా జీవించలేదు. ఎప్పుడు జీవించాడు? ఒక అపనమ్మకమైన అడుగు వెనక్కి వేసినప్పుడు దేవుణ్ణి విడిచిపెడతామని నిర్ణయించుకొని వృత్తి చేపట్టిన తరువాత ఆయనలో వచ్చింది ఒక ఆత్మీయ మెలకువ. ఒక మాట పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, వినండి. మనమందరం దేవుని ఎత్తే ఉన్నాం, దేవుని వాక్యమే వింటున్నాం, దేవుని వాక్యంలోనే కొనసాగుతున్నాం. కానీ
మనలో చాలా మందికి ఆత్మీయ మెలకువ ఉండదు. మెలకువ, మీరు ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నారు. పేతురుకి సంబంధించిన మాట ఇది. అసలు అతనికి ఆత్మీయ మెలకువ వచ్చింది. అప్పుడు ఆత్మీయ మెలకువ వచ్చినప్పుడు అతడు నిజంగా దేవునికి ఉపయోగపడే పాత్రగా బ్రతికాడు. అప్పటి వరకు ఐ ఆమ్ ద ఫస్ట్ అనేవాడు. వెనకాతలు ఎవరు వచ్చినా పూర్వం నుంచి ఉన్న నేను దగ్గర అంటున్నాడు కదా. ఆయన గొప్పతనం ఏంటి? ముందు నుంచి నేనే అని. అందుకే ప్రతి విషయంలో కూడా ముందుగా మాట్లాడతాడు. ఈరోజు సబ్జెక్ట్ అతనికి కాదు, కానీ మనలో చాలామందికి ఆత్మీయ మెలకు ఉండదు. ఆత్మీయ మెలకు ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? ప్రతి వాక్యము కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా వాక్యానికి తగినట్టు మారుతారు. వాక్యానికి తగినట్టు మారుతారు. పేతురు యేసుతో కలిసి జీవించాడు. చనిపోయేవారు, అప్పగింపబడేవారు కదా. యేసుతో కలిసి జీవించాడు. కానీ అతనికి యేసు అంటే విలువ, యేసు కొరకు ఎలా బ్రతకాలన్న సంగతులు మెలకువలేదు. గమనించండి. ఈరోజు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం నాకే అనే మెలకు ఉండాలి. ఇది రాంగ్ డైరెక్షన్లో తీసుకోకూడదు. నాకే అని, నన్నే అన్నారనే రాంగ్ డైరెక్షన్లో తీసుకోకూడదు. ఈ వాక్యం నాకే అనే మెలకు ఉండాలి అందరికీ కూడా. ఇది గొప్ప సంగతి. అంటే వాక్యం ఏం చేస్తుంది అన్నమాట? నిన్ను స్పర్శిస్తుంది. చూడండి, మనం తలుపేసుకుని ఇంట్లో ఉన్నాము. ఎవరో వచ్చారన్న ఇండికేషన్ మనకు ఎట్లా తెలుస్తుంది? డోర్ తగ్గితే కదా. డోర్ తగ్గితేనే మనకు ఎవరో వచ్చారన్న ఇండికేషన్ తెలుస్తుంది. వాక్యము నీ హృదయంలోకి రావాలి అంటే ఫస్ట్ నీకు వచ్చి గుచ్చుకోవాలిగా, తగలాలిగా. ఈ రెండు పదాలు పెట్టడమే. ఒక మంచి పదం వినండి. వాక్యం వచ్చి నీకు స్పర్శించాలిగా, తాకాలిగా. తాకడం వేరు, తగలడం వేరు అనుకోవద్దు. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటే అలాగే. వాక్యం నాకే తగిలింది అనుకున్నావు అనుకో, అక్కడ ఉంటావు. కాదు, వాక్యం నాకే అనుకుని మారాలి. పేతురు ఆత్మీయ మెలకువలోనికి వచ్చి బ్రతికిన బ్రతుకు చాలా బాగుంది కదా, గొప్పగా ఉంది. అతని నీడ కోసం వెయిట్ చేశారంటే, అతని నీడ కోసం రోగులందరూ వెయిట్ చేశారు. నువ్వు మెలకువలోనికి వస్తే దేవుడు నిన్ను అనేక మంది ముందు మెరిపిస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు ఆత్మీయ మెలకువలోనికి వస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు మెరిపిస్తాడు. పేతురికి ఎంత ఉందా? ప్రాధాన్యత ఉందా? లేదు. కానీ మెలకువ కలిగి జీవించినప్పుడు ప్రాధాన్యత. ఎంతోమంది శిష్యులు యేసు చేత పిలువబడలేదు, కానీ వారు చాలా మెలకువ కలిగి జీవించారు ఆయన కోసం. ఒక సేనను దేవుడు పిలిచాడా? పౌలు సువార్త విని మారాడు కదా. బర్నబా అపోస్తలుల సువార్త విని మారాడు. పౌలుని చేర్చుకున్నాడు. పౌలు వచ్చేపాటికి ఆయన ఉన్నాడు కదా. వీళ్ళందరూ కూడా యేసు నేరుగా పిలిచిన శిష్యులు కాదు, కానీ యేసు పిలిచిన శిష్యుల కంటే ఒక చక్కటి బ్రైట్నెస్ వీళ్ళలో ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు పిలువబడ్డావు? ఎవరు నీకు సువార్త చేశారు? ఏ సేవకుడు నీకు బాప్తిసం ఇచ్చాడు? ఆయన అగ్ని కురిపిస్తాడా? లేకపోతే వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ? ఎవరు నీకు బాప్తిసం ఇచ్చారు? ఇవన్నీ కాదండి లెక్కలోనికి కావాల్సింది. నువ్వెలా బ్రతుకుతున్నావు అనేది లెక్కలోనికి కావాలి. ఈ అంత్యకాలంలో అన్ని మీమాంసలు వస్తున్నాయి. పాతకాలంలో స్త్రీలు పురుషులు సేవకులు అనే మీమాంస లేదు. ఇప్పుడు అంత్యకాలంలో తప్పుడు బోధన వల్ల వస్తున్నాయి. స్త్రీలు బాప్తిసం ఇవ్వచ్చా, ఆవిడ బాప్తిసం ఇవ్వచ్చా, వీడు బాప్తిసం ఇవ్వచ్చు, ఇవన్నీ కాదు. నువ్వు స్త్రీలు ఇచ్చారా బాప్తిసం, పురుషులు ఇచ్చారా బాప్తిసం, లేకపోతే వాళ్ళు ఇచ్చారా బాప్తిసం, అగ్ని కురిపించే వాళ్ళు ఇచ్చారా బాప్తిసం, ఇవన్నీ కాదు. నువ్వెలా బ్రతుకుతున్నావు దేవుని కోసం అన్నదే మెయిన్ పాయింట్. వీళ్ళు యేసు చేత పిలవబడలేదు. వాళ్ళ శిష్యులు సువార్త చేస్తే బ్రతికి వచ్చారు. లోకంలో నుంచి యేసు కొరకు బ్రతికారు. ఎలా బ్రతికారో తెలుసా? ఎవరైతే వారిని సువార్త చేత రక్షించారో వాళ్ళని లోకం అంటే దూకినట్టు, చెయ్యమంటే చెయ్యనట్టు, అడవంటే అడవికి, చీకటి అంటే చీకటికి, చెరసాలంటే చెరసాలకి, ఖైదీ అంటే ఖైదీకి, ఆకలి అంటే ఆకలికి, కొరడా దెబ్బలంటే దెబ్బలకి వచ్చారు. అది సిద్ధపడి
దేవుని మీరేం చేశారో తెలుసా? దేవుని కొరకు బ్రతికారు. చెప్పండి, దేవుని నేను దేవుని కొరకు బ్రతకాలి. మన కొరకు మనము మన జీవిత కాలంలో కొంత సమయం బ్రతుకుతాం. అట్లేదండి, హాఫ్ ఆఫ్ ద డే మన కోసం మనం కష్టపడతాం, మిగిలిన సమయాన్ని బ్రతకాలి. ఈరోజు ఎఫ్ఎఫ్రా ఏం చేశాడు చూద్దాం. 1వ అధ్యాయం కొలస్సీయులు పౌలు రాస్తున్నాడు ఈ పత్రిక. అందులో 7వ వచనం చూడండి. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎపఫ్రా అనువాడు పౌలు చేత రక్షణ సువార్త విని మారినవాడు. అటువంటి వాడు పౌలుతో తోడి దాసుడయ్యాడంట. చూసారా, పౌలుతో ఏమయ్యాడండి? తోడి దాసుడు అయ్యాడంట. ఎపఫ్రా అను మా ప్రియుడు అంటే పౌలుకి ఇష్టడైపోయాడు. పౌలుకి నేను మొన్న మనం ఒక మాట అనుకున్నాం. పౌలుకి ఇష్టడు అంటే దాదాపు ఏ లక్షణాలు ఉంటాయి? సేవ లక్షణాలు, సేవ కోసం తెగించే లక్షణాలు, ప్రార్థించే లక్షణాలు, నమ్మకమైన లక్షణాలు. అందులోనే పౌలుకు సేవలో క్రమశిక్షణ చాలా ఎక్కువ. మాట ఇచ్చి తప్పిపోవాలంటే ఇది కోపం కదా. అలాంటిది ఎపఫ్రాను పౌలు ఏమంటున్నాడు తెలుసా? మా ప్రియుడు. ఏమంటాడండి? మా ప్రియుడు. పౌలుకి ఇష్టమయ్యాడు ఒకడు అంటే చాలా గుడ్ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పలేకపోలేదు. అంటే ఇతను పరిశుద్ధుడు, ఇతను చాలా క్రమశిక్షణ కలిగిన వాడని చెప్పక్కర్లేదు. మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అది ఎపఫ్రా కోసం మొట్టమొదటి సాక్ష్యం. రెండవది పౌలుతో తోడి దాసుడంట. అంటే పౌలుతో కూడా బోధపని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, పౌలుతో కూడా కొనసాగుతున్నాడు, పౌలుతో ఉండి సేవ చేస్తున్నాడు. మూడవది చూడండి, తోడి దాసుల వలన మీరు ఏ సంగతులు? పైనుంచి రాయబడిన సంగతులన్నీ. అంటే మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారు అంటే అది కారణం ఎవరు? మీరు ఈ సంగతులు నేర్చుకున్నారని పైన దేనికోసం చెప్తున్నాడు తెలుసా? 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు 3 నుంచి పరలోకమందు మీ కొరకు ఉంచబడ్డ నిరీక్షణ, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. అర్థమైందండి? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ మేము విని ఎల్లప్పుడూ మాట విందాం. పరలోకం అనేది ఒకటి ఉంది, అక్కడికి మేము చేరాలి అనే నిరీక్షణ అంట. క్రీస్తు యేసు మీద విశ్వాసం, పరిశుద్ధులందరి మీద ప్రేమ. ఈ 3 లక్షణాలు విశ్వాసం ఉండాలి. మనందరికీ ఒకటే ఒక వెయిటింగ్. ఏంటది? పరలోకం అనేది ఉంటుంది. పరలోకంలో నాకు ఒక చోటు ఉంది. నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారా? పరలోకంలో మనకు ఒక చోటు ఉంది. మనం ఖచ్చితంగా యేసు చూస్తామా లేదా? ఆయన మనకు స్థలం కేటాయిస్తారా? కేటాయించడా? మనం ఆయన సింహాసనం ఎదుట ఉంటామా? అంటే ప్రతి విశ్వాసకి ఉండవలసిన 3 లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు ఏమిటవి? పరలోకం అనే నిరీక్షణ. పరలోకం అనే నిరీక్షణ. పరలోకం ఎవరి ద్వారా వెళ్తాము? యేసు ద్వారా. పరలోకం ఎవరి ద్వారా వెళ్తాము? మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ద్వారా. చూసారా పిలవలస? పరలోకం అనే నిరీక్షణ. పరలోకం ఎవరి ద్వారా చేరుతాము? అందరి ద్వారా చేరుతామా? ఈ లోకంలో లేదు. ఎవరి ద్వారా చేరుతాము? మన కొరకు రక్తం రాచి ప్రాణం పెట్టిన యేసు పరలోకం చేరుస్తాడు అనే విశ్వాసం. అర్థమైందండి? అనే విశ్వాసం. లేఖనాలు చాలా క్లారిటీగా చదవాలి. మూడవది తన తోడి పరిశుద్ధులు. ఇప్పుడు మీరందరూ ఎవరో తెలుసా? ఆదివారం నాడు 2.5 గంటలు వాక్యం విని వెళ్ళిపోయి, శనివారం నాడు గంట, సంవత్సరానికి ఇలా 40 రోజులు. ఇదే మనందరికీ మధ్య సంబంధం కాదు. మీరు నమ్ముతారా?
రేపు మనందరం పరలోకంలో కలిసి ఉంటాం. మీరు రారా? వస్తాం కదా, మనందరం పరలోకంలో కలిసి. ఇప్పుడు మీరు ఎవరితో కలిసి పనిచేస్తున్నారో ఆఫీసులో, నేను స్కూల్లో ఎవరితో కలిసి పనిచేస్తున్నాను, లేదా మన జీవిత కాలంలో ఎంతమంది తెలుసో వాళ్ళందరితో పరలోకంలో ఉంటామో లేదో నాకు తెలియదు, కానీ మనందరం ఉంటాం. అవునా? ఇది చాలా డీపెస్ట్ పాయింట్ అండి, చాలా లోతైన విషయం. మనందరం కలిసి పరలోకంలో ఉంటాం. పరలోకంలో కలిసి ఉండవలసిన వాళ్ళం మనల్ని మనమే ప్రేమించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ అక్కడికే తీసుకెళ్ళాలి. ఆ పాయింట్లు క్యాచ్ చేయాలి ఖచ్చితంగా. విన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులందరి మీద వీళ్ళకి ఏముందంటే ప్రేమ. ఎందుకంటే లోకం నుంచి వేరే వచ్చాము, అంటే లోకానికి జట్టు తీసుకొట్టి దేవునితో సహవాసం అంటే ఏంటి? జట్టే కదండి. వచ్చాము, ఇక్కడికి వచ్చాము. పరిశుద్ధులందరి మీద ప్రేమ ఎందుకు తెలుసా? రేపు మనందరం ఒక మాట చెప్పండి. మీ పిల్లలేమో ఒక కాలేజీలో జాయిన్ చేశారు, వీళ్ళ పిల్లలు కూడా సేమ్ అదే కాలేజీలో జాయిన్ చేశారు, వాళ్ళ అమ్మాయిని సేమ్ అదే కాలేజీలో జాయిన్ చేశారు. మీ ముగ్గురికి ఎంతమంది పరిచయాలు లేవు. మీరు జాయినింగ్ వెళ్ళినప్పుడు కలుసుకున్నారు. ఏమండి? ఇంకా అక్కడి నుంచి మీరు విడివిడిగా గట్టపల్లి ఉంటారా అంటారా? ఎప్పటి నుంచి మీ బంధం చెప్పండి. ఇక్కడి నుంచి ముగ్గురు, ఇంతకుముందు ముఖాలు తెలియదు, ఇక్కడి నుంచి ముగ్గురు ఎలా ఉన్నారండి? ఎక్కడి నుంచి ముగ్గురు కలిసి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు కలిసి వెళ్ళాలి, కలిసి చేయాలి. ఇంకా ఒక ప్రత్యేకమైన బాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే తెలుసా? నివాసం ఒక చోట. అదొక కారణం అండి. అంతకుముందు కూడా నివాసం ఒక చోట. ఇంకా దాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా రిలేషన్ మెయింటైన్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి రేపు పొద్దున్న అంతే. మనందరం వేరు ప్రాంతాల నుంచి వచ్చాము, కానీ రేపు పొద్దున మనందరం పరలోకంలో ఉండబోతున్నాం. కాబట్టి మనందరి మీద ఏముండాలి తెలిసిన? ప్రేమ ఉండాలి. మనందరం ఏం చేయాలి తెలుసా? ఒకరి పొరపాట్లు ఒకరు ఏం చేయాలంటే తుడిచిపెట్టుకోవాలి. ఒకరి మీద ఒకరికి ఆప్యాయత పెంచుకోవాలి. ఒకరి కోసం ఒకరు ఎదురు చూడాలి. ఎట్లా తెలుసా? ఈవేళ ఒక సహోదరుడు చర్చకు రాలేదు, అరే రేపు పరలోకంలో నాతో పాటు ఉండిపోయేవాడు ఈ మధ్యకాలంలో రాకడిస్తే ఎదురు చూపుతున్నారు. కానీ ఇలాంటి సెన్స్ ఏ సంఘానికి లేదా ఏ వ్యక్తికి ఏ మనసుకు వస్తుందో వారిని నిజంగా దేవుని సేవకులు ఉంటారు. ఆత్మ కోసం ఎదురుస్తున్నప్పుడు, ఒక ఆత్మ కోసం తప్పల కలిగి ఉన్నప్పుడు నీ తోటి వారిని, వీరు నిజంగా నాతో పాటు పరలోకి వచ్చే వారిని ప్రేమిస్తున్నారు చూడు, అది అసలైన సెన్స్. ఇదిగో వీరికి ఇవన్నీ నేర్పాడంటే ఎవరు? ఎఫ్రా ఒక విశ్వాసికి కావాల్సిన మెయిన్ థింగ్స్ నేర్పాడు అంటే ఆయన డిసిప్లినరీగా ఉన్నాడు. చూడండి ఒకసారి. అట్లయితే సంఘానికి కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఎఫ్రా నేర్పగలిగాడంటే మంచి ప్రీచర్, మంచి బోధకుడు. పౌలు ద్వారా సువార్త పొందుకున్నవాడు. రెండవది, పౌలుకు బహు ఇష్టమైన వాడు. పౌలుకు బహు ఇష్టమైన వాడంటేనే అతని గురించి చాలా క్వాలిటీస్ చెప్పుకోవచ్చు. మూడవది ఏంటంటే పౌలుతో పాటు ఇతరులకు బోధించగలిగిన పని చేస్తూ ఉన్నాడు. ఆయన బోధలో సంఘ సభ్యులని అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారిని ఎలాగ తప్పిదిచ్చాడంటే అందరూ పరలోకం కోసం నిరీక్షణ ఉంచేలాగా, క్రీస్తునంత విశ్వాసం ఉంచేలాగా, తోటి పరిశుద్ధులంటే ప్రేమ ఉంచేలాగా చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును. ఒక్క మాటలో పరిశుద్ధాత్ముడి ఎఫ్ఎఫ్ల గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. అందుకని 9వ వచనం ఏమంటాడు తెలుసు? అందుచేత ఈ సంగతి, ఏ సంగతి? మీకు చెప్పబడిన, ఎఫ్ఎఫ్లా మీకు నేర్పిన, ఏమండి మీరు నేర్చుకున్నాము అన్న సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానకుండా. చాలు మొత్తం చదవలేదు. ప్రార్థన చేయడం
చేయటం మానకుండా అవతల వారు ఎవరో పౌలుకు తెలియదు, కానీ ఎఫ్ఎఫ్రా వెళ్ళి వాళ్ళకి ఏం చేశాడండి, బోధించి అక్కడ విషయాలు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? పౌలు దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చెప్పాడు ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఈ విషయాలన్నీ పౌలు ఎవరి ద్వారా విన్నాడంటే ఎపఫ్రా ద్వారా విన్నాడు. విని అమ్మో వాళ్ళ కోసం మానవ ప్రార్థన చేయాలి అని బాధ్యత ఎవరు పెట్టుకున్నారు? పౌలు పెట్టుకున్నారు. చూడండి, ఒక ముక్కు మొహం తెలియని వారి కోసం ప్రార్థనా భావం పెట్టేటంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని అంటే ఇతడు మంచి ఇన్ఫార్మర్ అండి. ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం ఒక మంచి రిజల్ట్ ఇవ్వగలిగాము అని అంటే మనము మంచి సమాధానకర్తలు అనే అర్థం తెలుసా? సమాధానం చేకూర్చేవాళ్ళు. ఇప్పుడు నీ తరపున నా తరపున వేరే ఒకరి దగ్గర మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంటే నీకు కలుసుకోకపోయినా, నువ్వు తెలియకపోయినా నీ మీద గౌరవభావం పెరిగేటట్టు మాట్లాడాడు అంటే, నీ మీద బాధ్యత పెంచేటట్టు మాట్లాడాడు అంటే, ఒక మనిషి లేనప్పుడు ఒక మనిషి గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఎప్పటికీ చూసి నేర్చుకోవచ్చు. దేవుని అర్థమైందండి. వాళ్ళెవరో తెలియదు, కానీ వాడికి ఇతను రాస్తున్నాడు, కొలసీలు రాస్తాడు. కొలసీలారా మీరు ఈ సంగతులు నేర్చుకున్నారంట కదా, ఎఫ్ఎఫ్రా మీకు ఇవన్నీ బోధించారంట కదా, మీరు వీటన్నిటి విషయమై అలవాటు పడ్డారంట కదా, మీరు తెలుసుకున్నారంట కదా, కాబట్టి మీ విశ్వాసం విషయమై, మీరు పెంచుకున్న ఆ నిరీక్షణ విషయమై మీకోసం ఇక్కడి నుంచి మానవ ప్రార్థన చేయాలని మేము అనుకుంటున్నాము. మనం కూడా అండి ఇతరుల గురించి ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి చెప్పండి అందరూ? మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ అవతల వ్యక్తి యువతల వ్యక్తి కలుసుకోలేదు, వీరిద్దరికీ మధ్య మీడియేటర్ నేనే అనుకోండి. రానున్న రోజుల్లో ఆ వ్యక్తి ఈ వ్యక్తి కలుసుకుంటే నా కోసం మంచిగా చెప్పాలి. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? చేసి చూపించిందండి. ఎంతమందికి అర్థమైంది? చాలా మందికి చేయలేదు కదా, ఎత్తట్లేదు. అర్థమైందండి? ఆ వ్యక్తి ఈ వ్యక్తికి మధ్య మీడియేటర్ నేను, మధ్యవర్తి నేను. ఆ వ్యక్తి దగ్గర నుంచి విషయాలు ఈ వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను, ఈ వ్యక్తి దగ్గర నుంచి విషయాలు ఆ వ్యక్తి దగ్గర తీసుకొస్తాను. సరే, ఈ కోవలో నేను వారిద్దరూ కలుసుకున్నప్పుడు నా గురించి ఏం చెప్పాలి? లేకపోతే అమ్మా నీ దగ్గర అలా ఉందా, నా దగ్గర అనే స్థితి. ఇప్పుడు ఎపఫ్రా కొరిలేషన్ చేశారు, వాళ్ళకి కొరిలేషన్ చేశారు. కొరిలేషన్ వారి మధ్య సహబంధాన్ని చక్కగా పెంచారు. ఎలా తెలుసా? అంత శ్రద్ధగా ఉన్నారా, ఆ విషయాన్ని నేర్చుకున్నారా, అవునా, పనిలో ఉంటే గురిగిలు ఉన్నారా, పరిశుద్ధులు అంటే ప్రేమ కలిగి ఉన్నారా, సగమంతా ప్రేమగా ఉన్నారా, వారి విశ్వాసం కోల్పోకుండా, వారి నిరీక్షణ కోల్పోకుండా, వారి యొక్క ప్రేమ కోల్పోకుండా మనం బాధ్యత కలిగి మానవ ప్రార్థన చేయాలి. యువత వాళ్ళ మీద భారం వచ్చి చూసారండి. సమాధాన భారతను ఉండాలి. సమాధాన భారత ఎవరికి పరిశుద్ధులకు పరిశుద్ధి. ఎందుకంటే రేపు పొద్దున మీరిద్దరు మళ్ళీ కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి? మన ముగ్గురు కలిసి పరలోకంలో కలుసుకోవాలి. లోకంలో వారితో పొత్తు గురించి నేను మాట్లాడలా, సమూహంలో వారితో లేదా సమూహంలో వారితో మధ్యలో మనం ఉంటే ఎలా మాట్లాడాలి? సమాధానం చేకూర్చి మాట్లాడాలి. దేవుని స్తోత్రం. రేపు పొద్దున వారిద్దరూ ఒకరు చూసుకునేటప్పుడు అభిమానంతో చూసుకోవాలి. దేవుని స్తోత్రం. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. ఒకవేళ అవతల వారి కోసం ఏదైనా బ్యాడ్, యువతల వారి కోసం ఏదైనా బ్యాడ్, మీనే ఆపేసుకో. ముందు మాత్రం ఒకరి మీద ఒకరికి గౌరవభావం పెరిగేలాగా మాట్లాడాలి. ఎపఫ్రా అక్కడి నుంచి వలసీ సంఘం నుంచి తీసుకొచ్చి పౌలుకి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. వాళ్ళందరూ అంతే అన్న సంఘం అంతా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని పౌలు అంటున్నాడు, మీకోసం నేను మనగా దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సుదూరమైన ప్రాంతాల్లో ఉన్న వారి మధ్య ఒక చక్కని అవగాహన, ప్రేమ భావము, బాధ్యత తీసుకురాగలిగాడు అంటే ఆయన అంతా గుడ్ ఇన్ఫార్మర్. చూడండి, మంచి సంగతులు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగి
ఇదే 1వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, ఒక మాట రాసి ఉంది. ప్రతి మనుషుని తను సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము నొక్కి పెడితే కానీ పని అవ్వట్లేదు. మేమంటే ఎవరు? పౌలు విరుద్ధులుంట ఏం చేస్తారంటే ప్రతి మనుషుని, ప్రతి విశ్వాసని కూడా క్రీస్తు ఎదుట నిలబడగలిగిన సంపూర్ణమైన క్వాలిటీస్తో పెంచాలని చెప్పి జ్ఞానముతో సమస్త జ్ఞానం బోధించడానికి బుద్ధి చెప్పుచు మనుషునికి బోధించుచు ఆయనను అంటే ఎవరిని? యేసయ్యను ప్రకటించుచున్నాము. మేము అలా ప్రకటిస్తున్నాం అంటే ఇప్పుడు మేము అనే పదంలో నుంచి ఎపఫ్రాను వేరు చేయండి. ఎపఫ్రా ఎలా బోధిస్తున్నాడో తెలుసా? ప్రతి వ్యక్తిని కూడా, మీకు అర్థమైందండి? అర్థమవుతుంది కదా? ఇక్కడ వాక్యం ఏమని రాసిందంటే పౌలు రాస్తున్నాడు ఏమని? మేము ఇలా ప్రకటిస్తున్నాము, ఆయనను ప్రకటిస్తున్నాము. ఎవరిని? యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. ఈ కొత్త నిబంధనలో ఎవరి కోసం మాట్లాడుతున్నాము? యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. మేము అండి ప్రకటిస్తున్నాము. వినండి జాగ్రత్తగా. మేము అని అంటారు. మేము అంటే ఎవరు? పౌలు. ఇప్పుడు అందులో నుంచి ఎపఫ్రాను వేరు చేయండి. ఎపఫ్రా ఎలా రాస్తున్నాడు తెలుసా? ఎలాగ పనిచేస్తున్నాడు తెలుసా? ప్రతి మనుష్యుని కూడా దేవుని ముందు నిలబెట్టడానికి సంపూర్ణముగా చేసి దేవుని ఎదుట నిలబెట్టడానికి కావలసిన క్వాలిటీస్ అన్ని అతనిలో అభివృద్ధి అయ్యేలాగా సమస్త విధములైన జ్ఞానంతో బోధిస్తున్నారట. అన్ని రకాల జ్ఞానాలతో బోధిస్తారు. అన్ని రకాల జ్ఞానాలు అంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యంతో ప్రతి వాక్యంతో ఆ విశ్వాసాలను పెంచుతున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రీస్తు ఎదుట నిలబడాలి అంటే మనకు కొన్ని క్వాలిటీస్ కావాలి. క్రీస్తు ఎదుట మనం నిలబడాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ కావాలి. ప్రతి ఒక్కరూ ఇదే రోజు అక్కడ వస్తే మనందరం ఎత్తబడలేము. ఎత్తబడతామా? మనందరం చెప్పాలండి. దీనికోసమేనా? వాక్యం కోసమేనా? కాదు. ప్రతి ఒక్క మనిషి ఈరోజే అక్కడ వస్తే మనం అందరూ ఎత్తబడతామన్న గ్యారంటీ ఎవరికైనా ఉందా? అందరూ లేదంటే ఎలాగా? ఎంతమంది ఉంది అనాలి కదా. ఆ ఉంది అనే ధైర్యం రావట్లేదు. చూసావా? అంటే ఇంకా మనం కంప్లీట్గా దేవుని కోసం ఇంకా నేర్చుకోవాల్సి, దేవుని కోసం తయారవ్వాల్సి ఉంది. సంపూర్ణత కావాలి. ప్రార్థనలో సంపూర్ణత రావాలి. ప్రార్థనలో సంపూర్ణత లేని వాళ్ళు నేను పరలోకం చేస్తానని సంపూర్ణంగా చెప్పలేరు. ప్రార్థనా విధానంలో, విశ్వాస విధానంలో, దేవుని యొక్క గుణగణాలను నేర్చుకునే విధానంలో మనకు సంపూర్ణత రావాలి. పౌలు చెప్పాడు ఏమనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరును నన్ను పోలి నడుచుకోండి. దేవుని స్తోత్రం. ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం చదివితే ఆజ్ఞలన్నీ పాటించినట్టు అవ్వచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో మాత్రం ప్రతి వాక్యము ఆజ్ఞే. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, ఇది ఒక ఆజ్ఞ. నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను. మన దేవుని బిడ్డలు బట్టి ఎవరిని పోలి నడుచుకోవాలి? మీ అబ్బాయి ఎవరిని పోలి నడుచుకోవాలి? మిమ్మల్ని పోలి నడుచుకోవాలి. అంతే. వాడి రూపం అయితే నాది వచ్చింది కానీ నా పోలికలు ఒక్కటి కూడా రాలేదు అంటాం. చివరిలో ఏదో పేరు పెట్టి కూడా తెస్తాం. ఆ మూర్ఖుడికి అలాగంటాం, ఇలాగంటాం, ఏదైనా అంటాం. పోలికలు అయితే నాకు వచ్చాయి కానీ గుణగణాలు నాకు రాలేదు అంటాం. అంటే
మనము క్రీస్తుకు బిడ్డలమని అనిపించుకోవాలి అని అంటే పూర్తిగా మనము క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి వెళ్ళాలి. అందుకే ఆ పదం ఉపయోగించాలి. క్రీస్తు యొక్క సారూప్యత అంటే నాట్ ఈక్వల్, క్రీస్తుతో సమానం కాదు. మనము ఆ గుణగణాల మాదిరిలోనికి వెళ్ళాలి. అందుకని పౌలు చెప్పాడు, నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి. ఇవాళ మనందరం ఎస్ అని ఎందుకు లేకపోతున్నాం తెలుసా? క్రీస్తుని పోలి, అలాగే పౌలుని పోలి కనీసం మనం నడుచుకోగలిగితే ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, పరలోకం కోసం నిరీక్షణలో, ఇతరుల ఆత్మల కోసం ఆరాటంలో మనకంత బాధ్యత ఉందా? అయితే మనం పరలోకం వెళ్తాం. వారి వలె ఒక ఆత్మ కోసమైనా భారంగా ప్రార్థించే బాధ్యత ఉందా? అయితే పరలోకం వెళ్తాం. ప్రార్థన జీవితం ఉందా? పరలోకం వెళ్తాం. ఆయన గుణగణాల్లో సగమైన ఉన్నాయా? అయితే పరలోకం వెళ్తాం. సంపూర్ణత కావాలంటున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ఈ ఎపఫ్రా బోధ ఎలా ఉందంటే తెలుసండి, ప్రతి ఒక్క మనుషుని కూడా పరలోకములో ఉన్న ప్రభువైన క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి కావలసిన కంప్లీట్నెస్ ఇవ్వటం కోసం అన్ని రకాల జ్ఞానంతో వారికి యేసుక్రీస్తును బోధిస్తున్నాడంటండి. అర్థమైందండి? అంటే ఏదో చెప్పేస్తున్నాడు కాదు, ఏదో గడిచిపోయింది కాదు. ఈ ఆత్మలన్నీ కూడా దేవుని కొరకు నేర్చుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవుని కోసం బ్రతకాలనే బాధ్యతతో బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీరందరూ అందుకే ఎంత కష్టమైన లేదా కఠినమైన లేదా ఎంతో బాగున్న వాక్యం ఇక్కడ వినపడచ్చు. మైకులోంచి వినపడి మీ చెవికి చేరిన తర్వాత మీరు ఏది నచ్చితే అది తీసుకుని మిగిలినంతా వదిలేస్తే దేవుడు పూర్తిగా మీతో మాట్లాడింది ఎట్లా అవుతుంది? ఇక్కడ విన్న ప్రతి వాక్యము ఎవరి కోసం అనుకోవాలి? అందరూ నా కోసం. ఇట్స్ ఇండివిజువల్ ఆన్సర్ అండి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అందులో ఉన్న కంప్లీట్ మాటలు ఎవరు నేర్చుకోవాలి? నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని ఈ వాక్యం వాళ్ళకే, ఈ వాక్యం వేళకే అని నాలుగు వైపులా దిక్కులు చూపిస్తూ ఉంటే నువ్వు చివరికి పరలోకం వెళ్ళడానికి మనకు దిక్కు తోచదండి. పరలోకం వెళ్ళడానికి మనకు దిక్కుండదు. ఎంతసేపు వాక్యం, ఈ వాక్యం వాళ్ళకే, ఈ వాక్యం అంటే ఎనగదులు ఉన్న వాళ్ళకి, ఈ వాక్యం పక్కన ఉన్న వాళ్ళకి, ఈ వాక్యం యువత వాళ్ళకి. లేదు ఏదైనా నీకు వర్తించదేమో చెప్పింది నాకే, నన్నే అన్నారు నాకే అని నీకు చెప్పినప్పుడేమో ఇలా అనుకుని, నీకు సంబంధించింది కానప్పుడేమో ఆడదనుకొని ఏడదనుకొని అనుకుంటే నువ్వు క్రీస్తు ఎదుట కంప్లీట్గా ఎలా నిలబడతావు? ఇప్పుడు ఈ ఎపఫ్రా ఏ వేదంతో బోధిస్తున్నాడంటే తెలుసా? గొంతు చించుకొని పొట్ట చించుకొని సేవకులు ఎందుకు కలుస్తారు తెలుసా అండి? మిమ్మల్ని అందరినీ కూడా ఏ ఒక్క ఆత్మని కూడా తప్పిపోకుండా. ఎందుకంటే లేకపోతే దేవుడు ఎవరిని అడుగుతాడు తెలుసా? లెక్క సేవకులను అడుగుతాడు. ఇదిగో నీ దగ్గరకు వచ్చిన ఆత్మకు నువ్వేం నేర్పావు? నీకు సంబంధించిన పాఠాలు నేర్పించుకున్నావు, నీకు సంబంధించినట్టుగా, నీకు అనుకూలంగా, నీకు స్వార్థంగా ఉండేటట్టు, నిన్ను ప్రేమించే వాళ్ళకి మంచిగా ఉండేటట్టు, వాళ్ళకి ఏ దెబ్బ తగలకుండా సున్నితమైన వాక్యాలు చెప్పి, ఆశీర్వాదాల కోసం చెప్పి, కానుకల కోసం చెప్పి, లేకపోతే ఇంకో దాని కోసం చెప్పి, వాళ్ళ ప్రవర్తన సమర్థిస్తూ చెప్పావు. కాబట్టి వాడు నరకానికి పాత్రయ్యాడు. ఆత్మకు సంబంధించిన లెక్క నిన్నే అడుగుతాడంటే ఆ భాగంతా నా కోసం నేనే లెక్క చెప్పుకోనా, అందరి కోసం లెక్క చెప్పుకోనా అని సేవకుడు ఏం చేస్తాడు తెలుసా అండి? అసలైన సేవకుడు అయితే ప్రతి ఆత్మ క్రీస్తు న్యాయం పెట్టి ఎదుటి నిలబడాలి. ఏ ఒక్క ఆత్మ కూడా నరకానికి పోకూడదు. మనమేమో క్రీస్తు నమ్మి వచ్చాం. ఏమని నమ్మి వచ్చామో తెలుసా? అతడు నరకం నుంచి దాటించి పరలోకానికి పంపిస్తాడు అని. వచ్చి నరకం నుంచి దాటించి పరలోకానికి పంపించే ఆయనను అనుసరించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి. తప్పెవరిది? సేవకుడిగా, లేకపోతే యేసుదా, లేకపోతే ఆయన త్యాగందా? ఎవరికి తప్పు? కాబట్టి ఎపఫ్రా భారంతో బోధిస్తున్నాడంటే వాళ్ళకి ఏమని తెలుసా? ప్రతి మనుషులు ఏ ఒక్కరు తప్పుకోకుండా అందరినీ క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి, సంపూర్ణంగా చెయ్యాలని, ఎన్ని రకాలుగా వాళ్ళని తప్పిదివ్వాలి అన్ని రకాలుగా చెప్పి నచ్చజెప్తున్నాడంటండి. ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే అధ్యాయం, ఇదే చాప్టర్.
4వ అధ్యాయం చూద్దాం చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసుకి దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇప్పుడు ఎపఫ్రా ఎక్కడికి వచ్చేసాడండి? పౌలు దగ్గరికి వచ్చాడు. అవును కదా, ఈ విషయాలన్నీ చెప్పాడు పౌలుకి. ఇప్పుడు ఎపఫ్రా ఎక్కడ ఉన్నాడు? పౌలు దగ్గర ఉన్నాడు. పౌలు ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు? కొలస్సీయులకు రాస్తున్నాడు. రాస్తూ ఏమంటాడు తెలుసా? మీలో ఒకడు. దేవుని స్తోత్రం. అంటే సేవకుడు, నేను సేవకుడిని, నాకంతా మీరు అందరూ దాసులు, మీరు అందరూ పనోళ్ళు అన్నట్టుగా ఉండకూడదు. ఎపఫ్రా ఎలా ఉన్నాడంటండి? వాళ్ళందరిలో ఒక్కడిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. సేవకుడు ఎప్పుడు కూడా సంఘ కుటుంబాలతో, సంఘ విశ్వాసంతో ఒకరిగానే ఉండాలి. ఈ వాక్యం నేను ఎప్పుడు చదివాను, దేవుడు పరిశుద్ధాత్మ నాకు ఎప్పుడో చెప్పాడు. కుటుంబాలతో, సంఘ కుటుంబాలలో ఒకరిగా ఉండాలి. ఎపఫ్రా ఎట్లా ఉన్నాడంటే, మీలో ఒకడు అని రాసినప్పుడు, మీలో ఒకడును క్రీస్తు యేసుకు దాసుడు. ఎవరికి దాసుడంటే? క్రీస్తు యేసుకు దాసుడు. ఆ పదం ఉపయోగించారంటే ఆయనలో ఎంతో వినయం ఉందండి. ఎంతో వినయం ఉంది. క్రీస్తుకు దాసుడు అయిపోయాడంటే ఎంతో వినయం ఉంది. క్రీస్తుకు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసు? మీరు సంపూర్ణంలో మెల్లగా చదువుతాం. మీరు సంపూర్ణులు. దేనికి సంపూర్ణులు? ఇందా చదివే కదా, క్రీస్తు ఎదుట నిలబడటకు సంపూర్ణులను, దేవుని ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయం. ఫర్ ఎగ్జాంపుల్, మనకేదో ఒక లక్షణం ఉంది. ఈ లక్షణాన్ని క్రీస్తుతో అర్థం పోల్చి చూడండి. ఇది దేవునికి ఇష్టం లేదు, అది నీకు ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తావు? నీ ఇష్టం నెరవేరుస్తావు, దేవుని ఇష్టం నెరవేరుస్తావు? చెప్పండి. మనం చేసేది చెప్పండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, కానీ ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు తెలుసుగా? ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి, అంటే దేవునికి ఇష్టం ఏది, దానిని గురించి సంపూర్ణంగా, కంప్లీట్గా, తేడా లేకుండా నిశ్చయము కలిగిన ఆత్మ అంట. చూసారా? నిశ్చయత గలవారై అంటే ఖచ్చితంగా దేవుని చిత్తమే నెరవేరుస్తారు. ఖచ్చితంగా ఏమి నెరవేరుస్తారంటే దేవుని చిత్తమే నెరవేరుస్తారు. ఖచ్చితంగా దేవుని చిత్తమే నెరవేరుస్తాను. నేను నా ఇష్టం చేసుకోను. దేవుడు ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడంటే దేవుని చిత్తమే నేను చేస్తాను అని లొంగు పట్టుకుంటాను. సంపూర్ణంగా, కంప్లీట్గా లోబట్టాం. దీన్ని ఏమంటారు తెలుసా? దేవుడు చెప్పిన భాష సాష్టాంగ నమస్కారం. ఎవరికి? దేవునికి సాష్టాంగ నమస్కారం. నేల మీద బార్లా పడుకుంటుకోవడం కదండి సాష్టాంగ నమస్కారం అంటే. మనం కంప్లీట్గా ఆయనకి దాసులం అన్నట్టు. ఇక్కడ మనం సాష్టాంగ నమస్కారం చెయ్యం, కానీ మన మనసు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగేది అయితేనే మన నమస్కారము, మన స్తోత్రము, మనం చెప్పే వందనము ఆయనకి సాష్టాంగ వందనం, సాష్టాంగ నమస్కారం, సాష్టాంగ సమర్పణ అవుతుంది. లేదంటే మనం వాళ్ళ పడుకుని దొరికినా కూడా సాష్టాంగ నమస్కారం కింద తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో, ప్రతి విషయంలో రాశారు చూసారా? ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే నీ ధ్యాస అంతా తిరుగుతూ ఉంటే, దేవుని వాక్యం చుట్టూ, వాక్యం ఎలా ఉంది నేను ఎలాగే చేయాలి, వాక్యం ఎలా ఉంది నేను ఎలా లోపడాలి, వాక్యం ఎలా చెప్తుంది నేను లోబడిపోవాలి, వాక్యం ఎలా చెప్తుంది నేను లోబడిపోవాలి అని వాక్యం చుట్టే నువ్వు ప్రదక్షిణ చేస్తున్నావు అనుకోండి, అది ఆయన చుట్టూ ప్రదక్షిణంగా తీసుకుంటాడండి. అంటే అర్థమైందండి? ఆయన చుట్టూ ప్రదక్షిణంగా తీసుకుంటాడు. అంతేగాని నువ్వు నేల దొరుకుతూ నేను ప్రదక్షిణం చేస్తాను ఈ చర్చి చుట్టూ అన్న కూడా తీసుకోడు. అది తీసుకోడు. మనం ఎవరికి సాష్టాంగ పడిపోవాలి అంటే వాక్యానికి సాష్టాంగ పడిపోవాలి. అందుకే వాక్యం నాకే అవుతుంది అని అనుకోవడం ఒక పెద్ద స్పర్శ. ఆ స్పర్శ అందరికీ ఉండాలి. వాక్యం నాకే అని ఎందుకు అనిపించింది? నీకు సంబంధించింది కాబట్టి ఆ స్పర్శ ఉండడం మంచిది.
స్పర్శ వచ్చింది అంటే పరిశుద్ధాత్మ తలుపు తడుతున్నాడు కదా. ఎవరైనా కానీ అందరూ మీదే తీసుకోండి. స్పర్శ వచ్చింది అంటే నా తలుపు ఎవరు తడతారండి? నా కోసమే కదా. అవునా? ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కావాలి అంటే మన ఇంటి తలుపు తడతారు, పక్కింట్లో వాళ్ళు కావాలంటే పక్కింటి వాళ్ళు తలుపు తడతారు. మన ఇంటి తలుపు తడుతున్నారంటే ఎవరిని పలకమని? మనల్ని పలకమని. మన హృదయం తలుపు తట్టుతుంది వాక్యం అంటే ఎవరిని పలకమనండి? మనల్ని పలకమని. నాకెప్పుడు నేను మొట్టమొదటి సేవ మొదలుపెట్టి దగ్గర నుంచి చెప్తున్నా, మనిషిని చూసి మాట వినద్దు, మనిషిని చూసి వాక్యం వినద్దు. వింటే నీకు నాకు రిలేషన్ చెడిపోతే నీకు వాక్యం అనేది ఎక్కదు. అలా కాదు, ఇక్కడ నేనే కాదు ఎవరు నిలబడినా వారి యొక్క మాట దేవుని మాటగా భావించి ఆ తెస్సలోనికీయులు ఏం చేశారంటే తెలుసండి? తెస్సలోనికీయుల పౌలు చెప్పింది అలా ఉందో లేదో వెరిఫై చేసుకుంటాడంటాడు తెస్సలోనికే సంఘం వారు. పౌలు లేఖనాలు చెప్తుంటే లేఖనం ఆయన చెప్పింది అలా ఉందా లేదా, నిజమే చెప్తున్నాడు ఈయన, కావాలని నా కోసం చెప్తాడా? వెరిఫై చేసుకున్నాడంటాడు. మీరు అలా వెరిఫై చేసుకోండి. అలాగే వాక్యం ఉంటే పాటించి చూడండి. లేదు కదా, నా మొక్కను చూసి వదిలిపెట్టండి అంతే. ఏం చెప్పాలి? పోనీలే ఆవిడ వదిలేద్దాం, ఏదో మాట్లాడుకొని అని వదిలేయండి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఏంటంట, కంప్లీట్గా దేవుని చిత్తం చుట్టూ ప్రదక్షిణం. చూసారా లోకంలో ఎలాంటి పద్ధతులు వచ్చేసాయి తెలుసా? క్రైస్తవంలోనికి క్రైస్తవుడు దేవుని యొక్క గుడికే మోకాళ్ళ మీద నడిచి వెళ్ళేది, దొర్లుకుంటా వెళ్ళేది, పరిగెట్టుకుంటా వెళ్ళేది, ఏమండి ప్రదక్షిణం చేసేది, ఇంకా శాస్త్రాంగ నమస్కారం చేసేది, అన్నీ వచ్చేసాయి. మాల వేసేది వచ్చేసిందా? వచ్చేసింది. ఇదిగో నువ్వు ఎన్నైనా వేసాయి, కానీ ఆయన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుటకు నీకు తలంపు లేకపోతే అన్నీ అవన్నిటి కోసం ఎక్కడైనా రాసిందా? ఇప్పుడు ఇంతమంది శిష్యులు పిలువబడ్డారు, ఇంతమంది శిష్యులు ఏర్పాటు చేయబడ్డారు. వీళ్ళందరూ కలిపి ఏదైనా మాల వేశారా? ఏదైనా సాష్టాంగ నమస్కారం చేశారా? ఏదైనా ప్రదర్శన చేశారా? ఎక్కడైనా దొర్లారా? ఎక్కడైనా ఒళ్ళు పోసుకున్నారా? లేదు. దేవుని కొరకు శ్రమపడ్డారు, దేవుని ప్రకటించారు, ఒకటే ప్రకటించారు, ఆయన చిత్తమైన వాక్యాన్ని నెరవేర్చారు. ఎపఫ్రా అలా చూడండి, సంపూర్ణాత్మ నిశ్చయత. చూసారా? నిశ్చయం అంటే కన్ఫర్మ్ అంతే. నిశ్చయత గలవారునై మళ్ళీ నిలకడగా. చూసారా? నిలకడగా అంటే నిశ్చయత గలవారే అంటే కంప్లీట్గా ఆయన చిత్తాన్ని చేయాలి. చేస్తాను. ఎంతకాలం ఈ సమర్పణ? 2 రోజుల, 3 రోజుల, వారమా? అది కంప్లీట్గా అంటే ఎలాగంటే నిలకడగా, స్టాండర్డ్గా ఇంకా లైఫ్ అంతా అదే ఉండిపోవాలి. నిలకడగా ఉండవలెనని. ఇతడు అంటే ఎవరి కోసం రాస్తున్నాడండి? ఇతడు అంటే ఎవరి కోసం రాస్తున్నాడు పౌలు? ఎపఫ్రా కోసం రాస్తున్నాడు. ఎపఫ్రా మీకు అడిగినట్టు చెప్పన్నాడు, వందనాలు చెప్పన్నాడు చెప్పాడు కదా. ఇతడు ఎల్లప్పుడూ మీరు ఇలా ఉండాలని, ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడు చూడండి, పోరాడి ప్రార్థన చేస్తాడు. మామూలు ప్రార్థన కాదు, గోజాడి ప్రార్థన అంటారు. పోరాడి ప్రార్థన, ఇతరుల కొరకు పోరాడి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అండి? ఇతరుల కొరకు పోరాడి, దేవా ఖచ్చితంగా వాళ్ళ రక్షణ, దేవా ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన, దేవా వాళ్ళ విశ్వాసం తప్పిపోకూడదు, దేవా 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 ప్రతిమాను ప్రార్థన. ఎవరు తప్పిపోకూడదని అతనా? ఇతరుల కొరకు. అలాంటి ప్రార్థన తత్వం మనలోకి రావాలని పరిశుద్ధాత్మను ఆశిస్తున్నాను, తెలుస్తున్నాను. అందుకనే ఎన్నడూ నేను వినని, మనకు తెలియని, మనకు అంటే నాకు తెలియదు ఇంకా సేవకులను మనం ముందు చెప్తున్నాను. ఎపఫ్రా ఇతరుల కొరకు వారు సంపూర్ణంగా దేవుని చిత్తం చెయ్యాలని చెప్పి వాళ్ళందరి కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడంటే మన అవసరాలు తీరాలని కాదు, ఏమండి మన పాప పిల్ల చక్కగా జరగాలని కాదు, మన పాప చదువు మన బాబు చదువు చక్కగా పూర్తవ్వాలని కాదు, మన వాళ్ళు ఏదేదో కట్టుకోవాలని కాదు, మన పిల్లలు భవిష్యత్తులో నిలబడాలని కాదు,
వారు ప్రార్థించిందల్లా, అయ్యా ఈ ఆత్మలన్నీ నీ దగ్గరకు వచ్చేవి, వీరు పరలోకం కోసం నిరీక్షణ కలిగి ఉండాలి, నీవంటే విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధులంటే ప్రేమ కలిగి ఉండాలి, నీ చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చాలి, ఆ నెరవేర్చాలని దృఢ నిశ్చయం చేసుకోవాలి. వాళ్ళు తీసుకున్న సమర్పణ కంటిన్యూస్గా ఉండాలి, ఎప్పుడు కూడా ఎడతెగక ఉండాలి. అలా ఉంచునాయనా అని చెప్పి వాళ్ళట పోరాటం చేస్తున్నారంటే ప్రార్థనలో. మరొక విషయం చెప్పండి, 30 రోజుల ప్రార్థన విషయాలు నేర్చుకుంటూ ప్రార్థన చేయని వారు ఉంటే కనుక దయచేసి ఈ రోజున మనం మెలకుగా ఫస్ట్ దేవుడు అదే గురించి మాట్లాడారు. ఆత్మీయ మెలకు ఉంటే ఇవి ఇలా ఉంటుంది లక్షణాలు. పౌరుకి వచ్చింది ఏంటి? ఆత్మీయ మెలకువ. పేతురుకి వచ్చింది ఏంటి? ఆత్మీయ మెలకువ. యాకోబు పత్రిక రాసిన యాకోబు యేసు శిష్యుడు కాదు, ఎవరు? యేసు సోదరుడు. యేసు సోదరుడు అంటే మరియ గర్భాన్ని పుట్టినవాడు. యేసు ఉన్నంత వరకు ఆ వారితో యేసుకుంటే లెక్కలేదు వాళ్ళకి. ఎప్పుడైతే మృతులలో నుంచి పునరుద్ధరణై లేచి ఆరోహణమయ్యాడో, మన అన్న ఆరోహణమయ్యాడంటే అతను మన అన్న కాదు, దేవుడు అని గుర్తించి ఆత్మీయ మెలకు వచ్చి సేవ చేశాడు. మన అందరము దేవుని బిడ్డలమే, కానీ మనలో ఆత్మీయ మెలకు లేదు. ఆత్మీయ మెలకు వచ్చిన వారి లక్షణాలు వేరేగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, దేవుని యొక్క చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చాలి అనే ఉద్దేశంతో సంపూర్ణంగా ఖచ్చితంగా అలాగే ఉండాలనే దృఢ నిశ్చయంతో నడుస్తారట. పరలోకానికి నేను వెళ్ళాలనే నిరీక్షణతో నడుస్తారంట. యేసు నన్ను అక్కడికి చేరుస్తాడనే విశ్వాసంతో నడుస్తారంట. పరిశుద్ధులందరూ అంటే ప్రేమతో నడుస్తారంట. దేవుడు ఒక మాట చెప్పాడు, పరిశుద్ధాత్మని గుర్తు చేసేది చెప్పాడు. చివరికి అక్కడికే వచ్చాం, మళ్ళీ మొదటికి వెళ్ళాం కాబట్టి. ప్రేమ లేనివాడు, వాక్యం చెప్పండి, వాక్యం తెలుసు మీ అందరికి. ప్రేమ లేనివాడు అది ఎవరో చెప్తున్నారు, నావాడు కాదు, దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులందరి మీద ప్రేమను పెంచుకోవాలి. ఇప్పుడు లేకపోయినా మనం పెంచుకోవాలి. దట్ ఈస్ ద కంప్లీట్నెస్. ఇట్ ఈస్ ఎ క్వాలిటీ టు స్టాండ్ బిఫోర్ ద నెక్స్ట్ దేవుని స్టాండ్ బిఫోర్ ద గాడ్. దేవుని ముందు నిలబడటానికి ఒక సంపూర్ణమైన అర్హత ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి ఏదేమున్నా ప్రభు మనల్ని ఎలా క్షమించాడు, అలాగే మనం కూడా ఒకరి మీద ఒక చక్కని క్షమాపణ భావంతో ఎపఫ్రాలాగా భారం కలిగి వారి కొరకు ప్రార్థన చేయాలంటారు. దేవుని స్తోత్రం. వీధిలో వారి కోసం చేయాలి, అయ్యా వాళ్ళకి రక్షణ భాగ్యం ఇవ్వాలి. కానీ మన తోటి సహోదరుడు, అయ్యా ఇంతకాలం కలిసి వాక్యం విన్నాం, పక్కనే కూర్చొని వాక్యం విన్నాం ఏమండి, కానీ ఇతడు ఎప్పుడు తప్పిపోకూడదు అయ్యా, ఇతడు ఎప్పుడు నరకానికి పోకూడదు అయ్యా, ఇతడు పరలోకంలో నాతో పాటు ఉండాలి, నేను ఉండాలి. మేమిద్దరం ఎప్పుడు కూడా, మా సోదరులు ఎప్పుడు కూడా, మా సంఘం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అంతే, దేవుడు ఏమని చెప్తున్నాడో అదే నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని చేయడానికి నిశ్చయం చేసుకోవాలి. ఆ నిశ్చయం జీవితాంతం ఉండాలి. భారంతో పోరాడుతున్నాడు అంటండి దేవుని. చెప్పండి, ఇది ప్రార్థన యోధులేనంటారా? ప్రార్థన యోధులేనంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఇంకొక మాట, ఫిలోమోను పత్రిక చూడండి. ఫిలోమోను రాసిన పత్రిక ఫిలోమోనుకు రాసిన పత్రిక 199 పేజీ 23వ వచనం. చాలు ఒక్కొక్కటి చాలు. పౌలు ఫిలోమోను మొత్తం రాస్తూ మళ్ళీ ఎఫ్ఎఫ్రా కోసం మెన్షన్ చేస్తున్నాడు. ఏమని మెన్షన్ చేస్తున్నాడండి? నా తోడి జైలుకి కూడా కలిసి వెళ్ళాడండి. అంటే వీళ్ళకి ఎదురు దెబ్బలు వచ్చినాయి అన్నమాట. సేవలో ఎదురు దెబ్బలు ఎదుర్కొని కూడా నిలబడ్డాడు. ఖైదీ జైలుకి కూడా వెళ్ళాడు దేవుడి కోసం. అర్థమైందంటే దేవుని స్తోత్రం కలిగి అతని జీవితాన్ని ఎలాగ మలుచుకున్నాడు చూడండి. మెలకువ, ఆత్మీయ మెలకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఎఫ్రా కోసమే కాదు,
ఆత్మీయ మెలకు కోసం విన్నాం. దేవుని స్తోత్రం. ఆత్మీయ మెలకు కలిగిన వారి లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వారు దేవుని మాటలు పాటించడానికి సాధ్యం చెప్పరు, దేవుని దగ్గరకు రావడానికి సాధ్యం చెప్పరు, ఏమంటే దేవుని పని చేయడానికి సాధ్యం చెప్పరు, దేవుని కోసం బ్రతకడానికి పోరాడతారు. ఏం చేస్తారండి? ఈయన ఏం చేస్తాడండి? పోరాడుతున్నాడు. దేవుని స్తోత్రం కదా. కాబట్టి అటువంటి ఆత్మ మనలోనికి, మన సంఘం మీదకి వచ్చినట్లుగా మనము లేచి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ప్రార్థనలు కూడా బలమైనవిగా ఉండేలాగా ఈరోజు మన ప్రార్థనాంశం, మన ప్రార్థనలు కూడా బలమైనవిగా ఉండేలాగా, పట్టుదలతో ఉండేలాగా, ఇతరుల కోసం చేసేవిగా ఉండేలాగా, పోరాడే ప్రార్థనలు చేసే అలవాటు నేర్చుకుంటాం. ప్రార్థనాంశం వినాలి అందరూ. ప్రార్థనాంశం వినండి. మన ప్రార్థనలు బలమైనవిగా, పట్టుదలతో చేసే ప్రార్థనలాగా, ఇతరుల కోసం చేసే ప్రార్థనలాగా. మంచి వార్తాహరుణ్ణి ప్రభువా, నాయనా తండ్రి, నాయనా మా దగ్గర పెట్టావు ప్రభువా, మా ఎదుట పెట్టావు. ఆయన కోసం మేము ఎన్నడూ వినలేదు నాయన. గొప్ప సంగతులు వాక్య లేఖనాల్లో నుంచి మాకు చెప్పినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ మీద ఆధారపడి సేవను ముందుకు తీసుకెళ్తున్నాం దేవా. అయ్యా, ఆశ కలిగి వాక్యం కోసం ఆశ కలిగి వచ్చిన ప్రతి హృదయం నింపబడి వెళ్ళాలంటే నువ్వు మాట్లాడాలి, నువ్వు వాక్యం ఇవ్వాలి దేవా. ఈరోజు ఎపఫ్రా కోసం ఆయన ఎన్నోసార్లు బైబిల్ చదివాను, కానీ ఒక చక్కని విషయాలు ఈరోజు మా ముందు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తాను దేవా. ఎపఫ్రా నాయన ఎక్కడ బోధించాడో వారందరికీ అయ్యా, పరలోకం అంటే నిరీక్షణ, క్రీస్తు అంటే విశ్వాసం, తోటి సహోదరులంటే ప్రేమను ఆయన నేర్పాడంట బాబు. అయ్యా తండ్రి, నాయన వారి గురించి ఒక మంచి వార్త మోసుకొచ్చాడు, మంచి వార్తనే చెప్పాడు. ఆ వార్తను చూసి పౌలు వారి కోసం మానకలేని ప్రార్థన చేస్తానే గ్రహించి అని తీర్మానం చేసుకుంటున్నాడు. నాయన పౌలుతో పాటు నీ కొరకు ఖైదీలా అవ్వడానికి ఇష్టపడ్డాడు. అయ్యా తండ్రి, నీ ఎదుట నిలవబెట్టడానికి, క్రీస్తు ఎదుట నిలవబెట్టడానికి సంపూర్ణమైన క్వాలిటీస్ ఎలా తేవాలో నాయనా తండ్రి వాటి కోసం నాయన తండ్రి అన్ని రకాలుగా బోధించి వారికి తర్పీదించాడంట. ఇప్పుడేమో మానక పోరాడి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, అటువంటి ప్రార్థనా జీవితం మాకు ఇవ్వండి తండ్రి. అయ్యా, ఇతరుల ఆత్మల కొరకు, మాతోటి సహోదరుల కొరకు, సంఘములోని వారి కొరకు ఎవ్వరూ మధ్యలో జారిపోకుండా ప్రభువా, విశ్వాస జీవితంలో పడిపోకుండా నాయన పరలోకం అనే నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్న జీవితాలు అయ్యా వారి కొరకు ప్రభువా, అయ్యా తండ్రి నాయన బలంగా ప్రార్థించే అయ్యా ప్రార్థనలో పోరాడే తత్వం మాకు ఇవ్వండి అయ్యా. నా నాయన అది నా పనిగా, నా కోసం అన్నట్టు, అయ్యా నా కుటుంబం కోసం అన్నట్టు ఇతరుల కొరకు భారం తీసుకుని ప్రార్థించే ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయాలి. అందరికీ ఉన్న బంధం చెప్పిన క్రీస్తు యేసు కార్చిన రక్తం ద్వారా కడగబడి అయ్యా పరలోకంలో కలిసి ఉండబోయే జనం మేము అయినా. అయ్యా మా మధ్య పరపచ్చారు, అయ్యా మా మధ్య నాయన తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన మానసిక నాయన తండ్రి ఉద్వేగాలు, అయ్యా తండ్రి ఆవేశాలు, కక్షలు, కల్మషాలు అయ్యా ఏమీ లేకుండా అయ్యా సంపూర్ణంగా నీ ఎదుట నిలబడడానికి కావలసిన పూర్తి అర్హతలు పొందుకునేలాగా మేము వాక్యంతో ఎదగటానికి, వాక్యానికి సాగిలపడడానికి నాయన నీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చడానికి తీర్మానం తీసుకోవటానికి అయ్యా తను నిలకడగలిగిన దావీదు ప్రార్థించినట్టుగా స్థిరమైన మనస్సు, సమ్మతించే మనస్సు, వాక్యాన్ని ఒప్పుకునే మనస్సు, తట్టిన ప్రతి వాక్యము నెరవేర్చాలి, నేను నేర్చుకోవాలనే తపన అయ్యా తండ్రి అన్నీ కలగచేయండి మాలో. ఇతరుల కొరకు మరి ముఖ్యంగా వాడగలిగి ప్రార్థించే శక్తి మాకు ఇవ్వయ్యా. తండ్రి నీకు స్తోత్రం. ఈ దినము కూడా అయ్యా అడ్డూరు తాతబాబు కోసం ప్రార్థన చేయమని మళ్ళీ అడిగారు. ఆయన పరిస్థితి విషయం ఉందని చెప్తున్నారు. అయ్యా తండ్రి నాయన ఎవరు నీ మీద ఆయన తిరగబడతారో వారిని అమితంగా ప్రేమించే దేవుడు కదా నీకు. దయచేసి ఆ కుమారుని నీ చేతకు అప్పగించుకుంటున్నాను
అయ్యా ప్రాణం ఇచ్చి నిలబెడితే మేమందరం వెళ్ళి దేవుడు చేసిన కార్యాలను సంతోషిస్తామయ్యా. అట్టి సంతోషం మాకు నేను నాకు ఇవ్వు అయ్యా తండ్రి. సంఘ బిడ్డలకు కూడా ఇవ్వు తండ్రి. నీకు స్తోత్రం. హస్తం అద్భుతమైన హస్తము అయ్యా. నువ్వు అవసరం అనుకుంటే ఆయుష్ను పొడిగించే దేవుడు. వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి నాయన. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు వందనాలు. నీవు ఎరగకున్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చిందని చెప్తున్నావు. అలాగే వారు నిన్ను ఎరగకున్నప్పటికీ వారికి స్వస్థత ఇవ్వను ఆయన. సహాయం అనుగ్రహించండి బాబు. నీకు స్తోత్రం. మన నిత్య ప్రార్థనలో భారం కలిగి ప్రార్థించండి మా అందరికీ నేర్పుతున్నాను ఆయన. నీకు స్తోత్రములు. ఇతరుల ఆత్మల కొరకు భారం కలిగి పోరాడే ప్రార్థన అందరికీ నేర్పి మహిమ పొందమని ఈరోజు వాక్యం విన్న మేము ఆ వాక్యానికి ఆ రకమైన ప్రార్థనా జీవితానికి సాగిలపడే తత్వం మేము నాయన నీ ఎదుట పెంచుకుంటామని అయ్యా. ప్రార్థనలో నీతో చెబుతూ అయ్యా తండ్రి మేము చేసిన ప్రతి ప్రార్థన ఆమేనని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయము. యేసు నామమే సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలకు అంతరాష్ట్రం కలుగుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సహాయం సదా మనందరికీ తోడై ఆయనకు నమ్మకమైన పాత్రలుగా ఆయన చిత్తానుసారంగా నడిచే వ్యక్తులుగా ఆయన రాజ్యానికి వారసులయ్యే వారముగా మనల్ని తీర్చిదిద్ది ఇతరుల కొరకు ప్రార్థించే ప్రార్థనా పాత్రలుగా మనల్ని మలిచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి వందనాలు.